హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే మీ ముందు తీసుకొచ్చా. సో యాక్ట్రెస్ లక్కీ లక్ష్మి గారు ఈ మధ్య కాలంలో మంచి సినిమా తీశారు. అలాగే ఆవిడ ఇన్స్టాలో కూడా మంచి యాక్టివ్గా కూల్గా వెళ్తున్నారు. సో ఏంటి ఆవిడ జర్నీ అలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, హలో అండి. ఎలా ఉన్నారు? సో గుడ్. మీరు ఎలా సో ఉన్నారు? సూపర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. Thank you. మీకోసం ఆ శారీ తయారైనట్టుంది. Thank you. సో అంటే కొంతమందికి డ్రెస్ వేస్తే అలాగే అంటారు, మీకోసమే ఇది తయారై వచ్చింది అన్నట్టు. సో మేబీ మీకోసమే శారీ కాదు, మీరు నార్మల్గా శారీలు అవరా? అవునండి, నాకు శారీస్ చాలా ఇష్టం. ఎందుకంటే మీ ఇన్స్టాలో ఎక్కువ చూస్తుంటే శారీస్ మీదే ఉంటాయి, అవును బట్ అవే ఇంకొంచెం వైరల్ కనిపిస్తున్నాయి. అవును, నాకు శారీస్ చాలా ఇష్టం. ఇవే So- కంఫర్ట్ గా ఫీల్ అవుతాను. యా, ఓకే. ఒక దాని గురించి మాట్లాడదాం. మీ ఇన్స్టా చూస్తుంటే నాకు ఒక వీడియో కొంచెం డిఫరెంట్గా కనిపించింది. సో 1.4 మిలియన్ వెళ్ళింది ఒక వీడియో, అవును. గంగా స్నానం ఏదో. యా 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 Some- తిరుపతి. యా, సో అదే కొంచెం ఏదో డిఫరెంట్గా కనిపించింది నాకు ఆ వీడియో. డిఫరెంట్ ఏంటండి, నాకు అర్థం కాలేదు. నేను తర్వాత చూపిస్తా దాని గురించి ఒకసారి. ఓకే. వీడియో ఏంటి అలా అలా తీశారు అని అనుకున్నా, బట్ ఓకే. సో ఇన్స్టా గురించి మాట్లాడుకుంటే, మీరు యాక్ట్రెస్ అనే వాళ్ళు ఎక్కువగా ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు. ఎందుకంటే అప్కమింగ్ ప్రాజెక్టులు రావడం కానీ సమ్ ఏదైనా రావడం, బట్ మీరు మాత్రం చాలా తక్కువ ఉంటారు. ఎందుకని? తక్కువ అంటే కొంచెం చెప్పాలంటే బద్ధకం ఎక్కువ. ఓహో. ఎక్కువ స్క్రోల్ చేయ మన బ్యాచ్. ఎక్కువ అంటే నాకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ కలుగుతుందో అప్పుడే నేను పోస్ట్ చేసుకుంటాను ఏదైనా. లైక్ మంచిగా రెడీ అవ్వాలంట నాకు అనిపించి అప్పుడు ఫొటోస్ తీసాను అనుకోండి, ఇంకా ఆ రోజంతా అదే పనిలో ఉంటాను. ఈ Okay. ఫోటో మంచిగా వచ్చింది, ఏది అప్లోడ్ చేద్దాం, ఏ సాంగ్ పెడదాము, ఓకే. ఏ రీల్ చేద్దాం అని ఇంకా ఆ డే మొత్తం దానికే day ఇన్స్టాకే స్పెండ్ కేటాయిస్తారు. చేస్తాను. ఓకే. ప్రతిసారి అవ్వదు కదా అలాగా ఎవరికైనా సరే. సో అంటే జనరల్గా స్క్రీన్ నేమ్ లక్కీ లక్ష్మి అని అవును, లక్ష్మి. ఏంటి మీరు పెట్టుకున్నారా? అది యాక్చువల్లీ నా పేరు రియల్ లక్ష్మి. నేమ్ లక్ష్మి. లక్ష్మి. ఓకే. సో లక్కీ మా ఇంటి పక్కన అంకుల్ నా చిన్నప్పుడే లక్కీ లక్కీ, నాకు ఎవరు పిలవలేదు అసలు. నాకు లక్కీ అనే నేను వినలేదు ఆ వర్డ్ కూడా ఎప్పుడు. టు బి ఫ్రెండ్ చెప్తున్నాను. కాకపోతే అరే ఆయన పిలుస్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు, అరే లక్కీ ఏం చేసి, లక్కీ ఎవరు వచ్చారు ఇక్కడికి అని నేను అనుకునేదాన్ని. నేను నీకు పెట్టా, నువ్వు యాంకర్ అవుతావు, యాక్టర్ కాదు యాంకర్, లక్కీ అమ్మో. అవుతావు నువ్వు అని అన్నా. యాంకర్ నాకు అన్ని స్కిల్స్ లేవు అంకుల్, నాకు యాంకర్ అసలు మాట్లాడడం కూడా తెలియదు, రాదు అని చెప్పేసి అన్నాను. ఆ లక్కీ కాస్త హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ Okay. పిలవడం కానీ ఇవంతా జనరల్ గా జరిగింది. లక్ష్మి అనేది లక్కీ అని లక్కీగా మాట్లాడారు. సో ఇంకా నేను పెట్టేసుకున్నాను. కొంచెం మీరు క్యూట్ గా ఉన్నారు కాబట్టి క్యూట్ నేమ్ ఫిక్స్ అయిపోయింది. లక్ష్మిని పక్కన పెట్టేసుకున్నా, లక్కీ నేమ్ కూడా అంతే. ఓకే. సార్ దాన్ని ఎక్కడ మంది ప్రాపర్? నుజ్వీడు. న్యూజివీడ్, మన న్యూజివీడ్. సో న్యూజివీడ్ టు హైదరాబాద్. ఏంటి ఇంట్రెస్ట్ చాలా. యాక్టింగ్ అంటే, లేకంటే హా, అనుకోని ప్రయాణం? లేదు లేదు, నాకు చాలా ఇష్టం యాక్టింగ్ అంటే. కాకపోతే ఇంకా ఎంత కష్టపడాలని తెలియదు ఈ సరే. ఫీల్డ్ కి రావడానికి. ఏదో సరే సో అర్థమైపోతుంది ఫేస్ లోనే, అన్ని చూసాను. చాలా అండి. 2018 లో వచ్చాను హైదరాబాద్ కి. Oh. అక్కడ నుంచి చాలా అంటే హాస్టల్ కానీ తర్వాత ఫ్రెండ్స్ తో, ఓ మై గాడ్, చాలా చూసాను. ఓకే. చుక్కలు, చందమామ, ఆకాశం అన్ని చూసాను అనమాట. అట్లీస్ట్ ఎక్కడి వరకన్నా రావడానికి. సో పట్టపగడే చుక్కలు చూస్తారు ఇది. మామూలు చుక్కలు కాదు. సో అంటే జనరల్ గా మన విలేజ్ సైడ్, అటు సైడ్ ఎలా ఉంటుంది అంటే, సినిమాకి వెళ్దామా అంటే ఓకే వెళ్ళమ్మా అంటారు, సినిమాలో యాక్ట్ చేద్దామమ్మా అంటే వద్దమ్మా అంటారు. సో ఎందుకంటే అప్పుడు అక్కడ ఉన్న సొసైటీలో ఉన్న మనుషులు బట్టి ఏమనుకుంటారో ఏంటో అని అనుకుంటారు. బట్ మీరు ఎలా మీ ఇంట్లో ఒప్పించారు? ఏంటి సపోర్ట్ ఎవరు? సపోర్ట్ అట్లేం లేదు. ఎందుకంటే 2013 లో అనుకుంటా మమ్మీ డాడీ ఇద్దరు పాస్టర్స్. సో నాకంటూ ఇంకా అప్పుడే యాక్చువల్లీ చెప్పలేదు ఎక్కడ విషయాన్ని. ఏమైంది? తెలిసిందే కదండి, సొసైటీ వాడేస్తారని భయం, ఎవరో లేరు అంటే. సో ఇంకా డాడీ ఒక్కళ్ళే లేరు, మమ్మీ ఉన్నారు అని చెప్పి ఇక్కడ వరకు చాలా జర్నీ చూసాను. స్కూల్ డేస్ నుంచి నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అన్నమాట. మమ్మీ కూడా ఇంట్రెస్ట్ అని నాకు
నా 9th క్లాస్ అప్పుడు తెలిసింది. ఓకే. సారీ 8th క్లాస్ అప్పుడు తెలిసింది. మా ఊర్లో షూటింగ్ జరుగుతుంటే నువ్వు వెళ్ళాల్సింది కదా, నేను తీసుకెళ్ళిపోతే బాగుండేది అన్నట్టు మాట్లాడారు. ఉమ్. ఇద్దరికి కొంచెం హెల్త్ ఇష్యూ, మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉండే. తర్వాత ఇంకా డాడీ మమ్మీ మీద బెంగ పెట్టుకొని అలా చనిపోయారు. ఫస్ట్ మమ్మీ గారు చనిపోయారు. అంటే జనరల్గా ఇంట్లో అందరూ ఉంటేనే చాలా కష్టం సర్వే అవ్వడం, అంటే సొసైటీలో సర్వే అవ్వడం ఇంక్లూడ్ మనం, అంటే ఈ ప్రొఫెషన్ గురించి అంటే సొసైటీలోనే అలానే ఉంది. బట్ ఎవరు లేరు అంటే సర్వే అవ్వాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది కదా. ఇంకా మా మదర్ ప్లేస్ లో వేరే మా పెద్దమ్మ వచ్చారు. ఇంకా అన్ని ఇంకా తనే, ఇంకా ఎవరికైనా సరే నేను 2-3 టైమ్స్ షూటింగ్ కూడా తీసుకెళ్ళా. ఇంకా తనే మా మమ్మీ అన్నట్టు అందరికి పరిచయం చేశాను. ఎందుకంటే మా అమ్మ లేని లోటు తను తీర్చింది అనమాట. ఇంకా అఫ్ కోర్స్ తనకి కూడా నేనేం చేసినా తను పుష్ చేస్తుంది తప్ప ఎందుకు ఇది అని ఏం చెప్పలేదు. ఇంకా సరే ఇంతవరకు వచ్చింది, తనకి తెలియదా మంచిదో చెడేదో అని చెప్పేసి తనకి అర్థమైపోయి నాకు ఏది కూడా వద్దు అమ్మా అది ఇది అని చెప్పేది కాదు. ఇంకా మా ఊరు వెళ్తే ఇంకా వాళ్ళ ఇంట్లోనే తనే వండి పెట్టడం కానీ, ఇంకా నాకు వాళ్ళు లేరు అన్న లోటు అయితే లేదు. ఒక డాడీ ఒకటే విషయంలో, కానీ మమ్మీ విషయంలో అయితే నాకు అసలు ప్రాబ్లమే లేదు. తనే నాకు అన్నట్టు చూసుకున్నారు. ఇప్పుడు 18 లో వచ్చారు ఇక్కడ హైదరాబాద్. సో యాక్టింగ్ కోసం వచ్చారా? అవునండి, యాక్టింగ్ కోసం వచ్చాను. ఇంకేదైనా జాబ్ లేదు, చేసుకుంటా? అస్సలు లేదు. ఓన్లీ యాక్టింగ్ కోసం వచ్చాను. యాక్చువల్లీ నేను విజయవాడలో జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా నార్మల్ గా రెస్టారెంట్ లో మా ఫ్రెండ్ త్రూ వచ్చాను విజయవాడకి. అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే తనకి తెలుసు నాకు సినిమాలు అంటే ఎంత పిచ్చో అనేది. అక్కడ నుంచి ఇంకా నా ఫేస్బుక్ లో ఇలాగే మీరు అన్నారు కదా మనది మనమే బిల్డ్ చేసుకుని ఏదో కొన్ని ఫొటోస్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని. అవి చూసి ఒక తెలిసిన అంకుల్, ఆయన పోలీస్, ఆయన కానిస్టేబుల్ ఏదో అయితే చెప్పారు, మంచిగా ఉన్నావు కదమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ సినిమాలో చేస్తావా, మా ఫ్రెండ్ ఒకటి మూవీ స్టార్ట్ చేస్తున్నారా అంటే, ఇంత నేను అసలు వచ్చింది దీనికోసమా కదా అన్నట్టు ఓకే చెప్పేసా. తర్వాత వాళ్ళు విజయవాడలో ఒక చిన్న మూవీని సరోవరం అని, నా ఫస్ట్ ఫిలిం అదే. అందులో ఫ్రెండ్ రోల్, హీరోయిన్ కి ఫ్రెండ్ రోల్ అంటే వెళ్ళాం పూజకి. అండ్ షూటింగ్ కూడా మాక్సిమం మా సరౌండింగ్ లోనే జరిగింది. తర్వాత హైదరాబాద్ లో జరిగింది. అలా అలా మెల్లగా వచ్చాను. కొన్ని డేస్, ఒక 2-3 డేస్ విజయవాడలో చేశారు. ఇంకా అప్పుడు జాబ్ మానేసి వాళ్ళు ఇచ్చిన అమౌంట్ తోనే హైదరాబాద్ లో హాస్టల్ అప్పుడు 1500 ఇచ్చారు అలాగా పర్ డే కి. ఫస్ట్ ఇన్కమ్ అంతే. తర్వాత ఇంకా ఆ సినిమా చేసిన తర్వాత ఇంకా ఉంటారు కదా ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు మూవీలో, వాళ్ళు చిన్న రోల్ ఇస్తాను అది సినిమా ఈ సినిమా. ఒక 2-3 సీరియల్స్ చేశాను. అలా మెల్లగా కాస్టింగ్, ఒక పర్సన్ చందు అని కాస్టింగ్ అన్న కలిసారు. తన మూవీలో చాలా చిన్నవి బ్యాక్గ్రౌండ్ గా, అంటే జూనియర్ కాదు, కంపెనీ ఆర్టిస్ట్ అంటారు కదా, సో అలా వెళ్ళాం అనమాట. ఒక చాలా అంటే చాలా, కొన్ని నేమ్స్ అయితే గుర్తులేవు నాకు, చాలా ఫిలిమ్స్ వరకే చేసాం. వెళ్ళామా, మెయిన్ ఏంటి, మేము సర్వైవ్ అవ్వడానికి ఫస్ట్ హైదరాబాద్ రావడానికి మనీ కావాలి, ఇక్కడ ఉండాలంటే మనీ కావాలి. సో ఇన్కమ్ ఎలాగా, నాకు సినిమాలు పిచ్చి, సరే ఏదో ఒకటి చేస్తూ ఉంటే మనకి అమౌంట్ వస్తాయి, అలాగే మనం ఎవరికైనా మంచి కనిపిస్తే ఒక ఛాన్స్ వస్తుంది అని ఒక చిన్న హోప్ తో తిరుగుతూనే ఉన్నాను అనమాట. అలాగా అన్ని పట్టుకొని